మాట్లాడారు కూడా ఒకసారి చూద్దాం. ఇంకోటి గమ్మత్తైన విషయం చెప్పమంటారా? ఇది మరీ గమ్మత్తైన విషయం. ఈ బోలే బాబా అని చెప్పి మధ్యకాలంలో మీ పేరునే ఉంటారు మీరంతా. ఎవడనైనా ఈ బోలే బాబా అని చెప్పి నేను కూడా అనుకున్నాను. ఈ బోలే బాబా అని ఎవరు వెళ్తా. బోలే బాబా అని ఈ డైరీ విషయంలో చేస్తున్న దుష్ప్రచారం అంతా ఇంత కాదు. అసలు ఈ బోలే బాబా అనేవాడు ఎప్పుడు వచ్చినాడు? అది టీటీడీ బోర్డు మినిట్స్ ఏమా? ఇది టీటీడీ బోర్డు మినిట్స్ డేటెడ్ 26 జూన్ 2018. అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా 26 జూన్ 27/5/2018 and 28/5/2018 respectively, and submitted the reports duly stating that both the dairies MS Farmgate Agro Milch Private Limited, New Delhi, and MS Harish Fresh 2018 respectively, and submitted the reports duly stating that both the dairies MS Farmgate Agro Milch Private Limited, New Delhi, and MS Harish Fresh Dairy Products Private Limited, Uttarakhand, were qualified technically. ఎవరి అండి ఇది? బోలే బాబాయ్. ఏ బోలే బాబా తర్వాత ఏ పేరు మార్చి బోలే బాబాయ్ నేమ్ చేంజ్. Harsh Fresh Dairy Products Private Limited was the former name of Bole Baba Organic Dairy Milk Private Limited. The same was deemed technically qualified to supply milk by the TTD during May 2018. వాళ్ళు వచ్చేటప్పుడు NABL సర్టిఫికేట్ తీసుకొని రావాలా, లేకపోతే పర్మిట్ చేయరు. ఆ సర్టిఫికేట్ ఒకటే కాకుండా ఆ సర్టిఫికేట్తో పాటు తిరుపతిలో ఉన్న టీటీడీలో ఉన్న ల్యాబ్లో కూడా టెస్టులు చేస్తారు. టెస్టుల్లో పాస్ అయితేనే ఆ వెహికల్స్ లోపలికి పోతాయి. దిస్ ఇస్ జనరలీ ద ప్రొసీజర్. ఆ పాస్ అయితేనే లోపలికి వస్తాయి, లేదంటే రిజెక్ట్ చేస్తారు. అసలు దుష్ప్రచారం ఆపండి, నిజాలు బయటికి రావాలి అని సుప్రీంకోర్టుకు వెళ్ళింది ఎవరండి? దుష్ప్రచారం ఆపండి, నిజాలు బయటికి తీసుకొని రావాలి, దుష్ప్రచారాలు ఆపండి, నిజాలు బయటికి తీసుకొని రండి అని చెప్పి సుప్రీంకోర్టుకు పోయింది ఎవరు? వైవి సుబ్బారెడ్డి. పోయింది వైవి సుబ్బారెడ్డి, తెలుగుదేశం వాళ్ళు కాదు. మరి ఆయన మీద ఆరోపణలు ఏందని నాకు అర్థం కావాలి. సెన్స్ ఉండాలి. అసలు ఆ మనిషి వైవి సుబ్బారెడ్డి అనే వ్యక్తి, మీరు ఎప్పుడైనా ఆయన ఇంటికి పోయినారా? హైదరాబాద్ ఒకసారి పోండి. పక్కనే ఆయన ఇంట్లోనే గోపూజ జరుగుతుంది. ఇంట్లోనే. ఇదే వైవి సుబ్బారెడ్డి గారు అయ్యప్ప మాల కనీసం 35-40 సార్లు వేసుకొని ఉంటాడు. అదేమంటారు స్వాముల్లో కూడా కేటగిరీ, గురుస్వామి కేటగిరీ. కనీసం 35 సార్లు 1978 నుంచి 35 సార్లు 40 సార్లు కనీసం పోయి ఉంటాడు. ఏం ఆరోపణలు చేస్తూ ఉన్నారు, ఎందుకు చేస్తారు? రైట్ మనం చెప్పుకున్నాం కదా ఇంతకుముందే. సుబ్బారెడ్డి గారి ఇంట్లో గోపూజ జరుగుతుంది. ఆయన స్వామిమాల వేస్తారు. గురు స్థానంలో ఆయన 30 సార్లకు పైగా ఆయన ఇరుముడి కట్టుకున్నారనేటువంటి విషయాన్ని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. సో ఓకే, సో ఆయన మాలేస్తారు, మాలధారణ చేస్తారు, వారి ఇంట్లో పూజలు చేస్తారు. వీటిని ఎవరు నాకు తెలిసి క్వశ్చన్ చేయట్లేదు ఆయన్ని ఆ విషయం పైన. సో ఆయనకి భక్తి లేదనో, లేకపోతే ఆయన మాలధారణలో ఉండట్లేదనో అలాంటి అంశాలు ఎవరు అడగట్లేదు కదా. సో ఆయన పాలక మండలి చైర్మన్గా ఉన్నప్పుడు ఏం జరిగింది, ఆ టైంలో వచ్చిన